రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. దురంధర్, భారతదేశం సృష్టించినటువంటి దురంధరులు పాకిస్తాన్లో అలజడి సృష్టిస్తున్నారు, అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నారు, ఆందోళనను రేకెత్తిస్తున్నారు, భయాన్ని పుట్టిస్తున్నారు. ఇది పాకిస్తాన్లో జరుగుతోంది. అయితే మన భారతదేశంలో కూడా దురంధరుడి యాక్షన్స్ నడుస్తున్నాయి. దురంధర్ ఎవరు? దురంధర్ ఇటీవల వచ్చినటువంటి సినిమా. ఇటీవల భారతదేశం విదేశీ గడ్డపై నిర్వహించేటటువంటి రకరకాల ఆపరేషన్స్ ఏ రకంగా ఉంటాయో చెప్పేటటువంటి వాస్తవ సంఘటనలకు కొద్దిగా ఊహను జోడించి తయారు చేసినటువంటి సినిమా ఈ దురంధర్. దురంధర్ సినిమా ఇప్పుడు 900 కోట్ల రూపాయల ఆదాయాన్ని కొల్లగొట్టడమే కాకుండా ఒక్కొక్క రికార్డుని బద్దలుగొట్టుకుంటూ వెళ్ళిపోతోంది. దురంధర్ని 6 ముస్లిం దేశాలు నిషేధించాయి. సౌదీ అరేబియా ఇటువంటి అనేక దేశాలు, పాకిస్తాన్ అయితే నిషేధించింది. కానీ ఈ నిషేధము ఉన్నప్పటికీ 900 కోట్ల రూపాయలను సాధించగలిగింది. దంగల్ వంటి సినిమాకు ఆదాయం చైనా నుంచి వచ్చింది. అసలు చైనాలో ఈ సినిమాను ఎందుకంతగా చూశారు? అక్కడి నుంచి డబ్బులు ఎందుకు మన దేశంలోకి వచ్చాయి? అసలు అవి వాస్తవంగా వచ్చిన ఆదాయాలా, లేకపోతే భారతదేశంలో ఒక తరహా సినిమాలను తయారు చేసేందుకు ఉద్దేశించినటువంటి మనీ ఫ్లోయా అన్నది ఇప్పటికీ సందేహం ఉంది. దీని మీద చాలామంది ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్ని సినీ నిర్మాతలు కానీ నటులు కానీ ఎవరు ఖండించలేదు. కానీ దురంధర్ 6 దేశాలు నిషేధించిన, పాకిస్తాన్ రావద్దన్న, అతిపెద్ద మార్కెట్ పాకిస్తాన్ రావద్దన్న దురంధర్ సినిమా భారతదేశపు విజయగాథని, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల త్యాగాలను, తపస్సును చూపించినటువంటి సినిమాగా 900 అండ్ నాట్ అవుట్ ఈ స్థితికి వచ్చింది. ఈ స్థితికి వచ్చేటప్పటికి పాకిస్తాన్లోని ఖాన్ గ్యాంగ్కి చాలా కంగారుగా ఉంది. బ్యాన్ చేసిన తరువాత కూడా దాదాపు 2 మిలియన్స్ అంటే 20 లక్షల డౌన్లోడ్స్ ఇల్లీగల్గా చేసుకున్నారు. వాళ్ళు ఇల్లీగల్ పద్ధతుల్లో ఈ సినిమాని డౌన్లోడ్ చేసుకుని పాకిస్తాన్లో పిచ్చి పిచ్చిగా చూసేస్తున్నారు. కాబట్టి అఫీషియల్గా బ్యాన్ని ఆపటం వల్ల దురంధర్ నిర్మాతలకు కొంచెం లాభం తగ్గింది. కానీ పాకిస్తాన్లో దురంధర్ మెసేజ్ బాగా వెళుతోంది. భుజాలు తడుముకుంటున్నారు చాలామంది. మేము వాస్తవానికి మన పాకిస్తాన్ని తప్పుగా చూపించాడు, కానీ బాగా చూపించాడు, మన గ్యాంగ్ వార్లు కరెక్టే, ఇది నిజమే కదా, ఈ రకంగా పాకిస్తాన్లో చర్చ జరుగుతోంది. కానీ అసలు ఇబ్బంది మన దేశంలో ఉన్న ఖాన్ గ్యాంగ్కి. ఖాన్ త్రయం బాలీవుడ్ని దశాబ్దాలుగా ఏలుతూ వచ్చింది. వాళ్ళు సినీ రంగంలో కథ ఎలా ఉండాలో శాసిస్తున్నారు, ఎవరు హీరోలు హీరోయిన్లుగా ఉండాలో శాసిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా చాలా బొంబాయి సినీ రంగంలో డబ్బులు పెట్టేటటువంటి సంస్థలన్నీ కూడాను మాఫియాతో ముడిపడ్డవి. దుబాయ్లోనో కరాచీలోనో కూర్చున్నటువంటి మాఫియాలు ఏ సినిమా ఆడాలి, ఏ సినిమా ఆడకూడదు, ఏ సినిమాలో డబ్బులు పెట్టాలి, ఏ సినిమా కథ ఏ రకంగా ఉండాలి, అందులో హీరోయిన్ ఏ మేరకు వివస్త్ర కావాలి, అందులో త్రివర్ణ పతాకాన్ని ఏ మేరకు అవమానించాలి, లేకపోతే భారతదేశపు ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఏ రకంగా అవమానించాలి, పాకిస్తానీ ప్రజలు సహృదయులు అన్న భావం కలిగించే బజరంగి భాయిజాన్లను ఏ రకంగా పుట్టించాలి, ఇవన్నీ కూడా ఒక పథకంలో భాగంగా ఈ మాఫియా ప్రొడ్యూస్ చేయించి దింపుతూ వచ్చింది. వీటన్నిటికీ ఆధారంగా ఒక ఖాన్ త్రయం ఉంది. ఇప్పుడు ఈ దురంధర్ దాడికి ఈ ఖాన్ త్రయం విలవిల్లాడుతుంది. మామూలుగా ఈద్కి సినిమా రిలీజ్ చేసే సల్మాన్ ఖాన్ ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరము దురంధర్ 2 రాబోతోంది కాబట్టి తన రిలీజ్ని వాయిదా వేసుకున్నారు వచ్చే ఈద్కి. ఇప్పుడే భయపడిపోయారు. మరొక ఖాన్ ఏడాది పాటు నేను సినిమాల్లో నటించను అని చెప్పి పూర్తిగా నన్ను నేను పక్కన పెట్టుకున్నాడని చెప్పాడు. 3వ ఖాన్ ఒక సినిమా తీయటానికి మామూలుగానే 4 సంవత్సరాలు పడుతుంది కాబట్టి రాబోయే 2 ఏళ్ల వరకు ఆయన పూర్తి స్థాయి మౌనాన్ని పాటించబోతున్నారు. ఇంకో సినీ నటుడు హృతిక్ రోషన్ చాలా పెద్ద ఎత్తున బాలీవుడ్ హార్ట్ థ్రాబ్ అని చెప్పి చాలామంది అంటుంటారు. ఇప్పుడు 50 ఏళ్ళు దాటిపోయినాయి అనుకోండి. కానీ ఒకానొక సమయంలో యువతి హృదయ సామ్రాట్గా పేరు పొందిన హృతిక్ రోషన్
దురంధర్ సినిమా రిలీజ్ కాగానే చాలా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాడు. ఆయన దురంధర్ సినిమాని చాలా బాగా తీశారు కానీ దాన్ని వెనుకున్న రాజకీయాలు నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆయనకి వచ్చినటువంటి రియాక్షన్కి భయపడి, ప్రజల నుంచి వచ్చినటువంటి రియాక్షన్, ప్రభుత్వాలు ఏమనలేదు, ప్రజల నుంచి వచ్చినటువంటి రియాక్షన్కి భయపడి ఈగర్లీ అవైటింగ్ దురంధర్ 2 అని చెప్పి సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే దురంధర్ ఒక రకంగా బాలీవుడ్ సినిమాలలో ఒక పారాడైమ్ షిఫ్ట్. నిజానికి కశ్మీర్ ఫైల్స్ ఈ విప్లవాన్ని తీసుకొచ్చింది. కశ్మీర్ ఫైల్స్ వాస్తవానికి చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. కశ్మీర్ ఫైల్స్ తర్వాత కేరళ స్టోరీ ఇదే పని చేసింది. దాని తర్వాత 1-2 ఈ రకమైనటువంటి సినిమాలు వచ్చినాయి. ఉడీ సినిమా కూడా వచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్స్కి సంబంధించినటువంటిది నేపథ్యంలో పోఖరణ్కి సంబంధించిన సినిమాలు వచ్చాయి. ఆర్టికల్ 370 తొలగింపు మీద సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలన్నీ స్టార్ కాస్ట్, పాపులర్ మెయిన్ స్ట్రీమ్ టాప్ హీరోలు కాదు. రెండవది డైరెక్టర్స్ టాప్ నాచ్ ఏ గ్రేడ్ అని బాలీవుడ్ నిర్ధారించేటటువంటి వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి దురంధర్లో హీరో టాప్ నాచ్ హీరో రణబీర్ సింగ్. అదేవిధంగా ఆ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఉడీ తరువాత ఆదిత్య ధర్ ఈరోజు బాలీవుడ్లోని టాప్ డైరెక్టర్ల జాబితాలోకి వచ్చారు. టాప్ డైరెక్టర్, టాప్ హీరో నటించి జాతీయవాదపు కథను చెప్పేటటువంటి పెద్ద సినిమాగా దురంధర్ వచ్చింది. దాంతో ఈ దురంధరుడికి కాంత్రయమే కాదు, కరాచీ నుంచో దుబాయ్ నుంచో ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీని, బాలీవుడ్ని శాసించేటటువంటి మాఫియాకి కూడా గుండెలు చెదిరాయి. కంగారు పడుతున్నారు వాళ్ళు. ఇటువంటి కథలు లేకపోతే ఇటువంటి స్క్రీన్ ప్లేను మరింతగా వచ్చినట్లయితే ఇన్నాళ్ళు తాము నిర్మించినటువంటి ఒక పేకమేడ ఏదైతే ఉందో, సినిమాలో విలన్ అంటే ఠాకూర్, ఆ ఠాకూర్కి వంత పాడేవాడు పండిత్, వాడికి తోటి వెనక ఉండి తోకగా వ్యవహరించేవాడు లాలా, బాధపడేవాడు ఒక వర్గానికి చెందినవాడు, వాడికి సహాయం చేసేవాడు పాకిస్తానీ మతానికి చెందినటువంటి వాడు. ఈ ఫార్ములాని బాలీవుడ్ దాదాపు 3-4 శతాబ్దాలుగా చలామణి చేస్తూ వచ్చింది. దానిని ఈ దురంధర్ ఒక్కసారిగా సవాలు చేయటమే కాకుండా ఈ సినిమా సక్సెస్ఫుల్ అవటము, అందున ఏ గ్రేడర్స్ నటించినటువంటి, ఏ గ్రేడర్స్ తీసినటువంటి సినిమా కావడంతో బాలీవుడ్లో కథనాల ప్రక్రియలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఈ దురంధరుణ్ణి చూసి కాంత్రయం కంగారు పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.